అనేక సందర్భాల్లో దైవజనులు చెప్తూ ఉంటారు, మందిరానికి రండి, దేవుడు వాక్యానుసారంగా జీవించండి, జీవించండి, జీవించండి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకొని దేవుడు వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటావో, నీ జీవితంలో దేవుడి వాక్యము ద్వారా, ఆజ్ఞల ద్వారా నీ ప్రవర్తన సెట్ చేసుకున్నప్పుడు భూమి మీద బ్రతుకు దినములలా పాపము చేయాలంటే చెయ్యవు, అసహించుకుంటావండి, అసహించుకుంటావు. పాపము అంటే అసహ్యం పుడుతుంది, నీకు తప్పు క్రియలంటే నీకు అసహ్యం పుడుతుందండి. ఈ లోక సంబంధమైన మార్గాలంటే నువ్వు చీదరించుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ఎప్పుడు అటువంటి బలమైన కార్యం నీ జీవితంలో జరుగుతుందంటే యేసు క్రీస్తులో స్థిరముగా నువ్వు నాటబడినప్పుడే. పాపము చూడవు, పాపము చేయవు, పాపపు తలంపులు నీలోకి రా, పాపపు మార్గాలు అసహించుకుంటావండి.